15వ శతాబ్దంలో ఒక విపరీతమైన అగ్నిపర్వత విస్ఫోటనం వనవు దేశంలోని ఇప్పి మరియు టొంగోవా అనే ద్వీపాల భౌగోళిక నిర్మాణం మరియు సంస్కృతులను తీవ్రంగా మార్చేసింది. ఈ శక్తివంతమైన విస్ఫోటనం కువాయే కాల్డెరా నుండి ప్రారంభమైంది మరియు ఇది అంతగా విధ్వంసకరంగా జరిగింది కాబట్టి కువాయే అనే అసలైన ద్వీపాన్ని భౌతికంగా 2 భాగాలుగా విడదీసింది, ఇప్పి మరియు టొంగోవా. ఈ విస్ఫోటనం ఆ ప్రాంత ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా టొంగోవా ద్వీపం తీవ్రంగా నాశనమై జనాభా పూర్తిగా మాయం అయింది. తరువాత కువాయే ప్రాంతంలోని ఇతర ప్రాంతాల నుండి మనుషులు టొంగోవాకు వలస వెళ్లి అక్కడ పునరావాసం పొందారు. అయితే ఈ వలసదారుల సంస్కృతి పెద్దగా మారిపోయింది. ఈ మార్పు వారిపై విస్ఫోటనం కలిగించిన మానసిక, భౌతిక ప్రభావాల వల్ల, అలాగే కొత్త పరిసర పరిస్థితులకు తగినట్లు మలుచుకోవాల్సిన అవసరం వల్ల జరిగింది. అందువల్ల టొంగోవా యొక్క సాంస్కృతిక గుర్తింపు విస్ఫోటనానికి ముందు ఉన్న విధంగా కాకుండా కొత్తదిగా రూపుదిద్దుకుంది. అదే సమయంలో ఇప్పి ద్వీపం మీద విస్ఫోటనం ప్రభావం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు తమ పూర్వీకుల సంస్కృతి మరియు సంప్రదాయాలను ఎక్కువగా నిలుపుకున్నారు. ఈ విధంగా ఈ 2 ద్వీపాల మధ్య సంస్కృతుల విభేదం పుట్టింది. ఇది ప్రకృతి విపత్తులు సమాజాలను ఎలా శారీరకంగా మాత్రమే కాకుండా వారి గుర్తింపు, నమ్మకాలు, సామాజిక నిర్మాణాలు పరంగా కూడా మలచగలవో చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.